నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగి పద్మ గారు. మేడంని అడిగి మనం అసలు ఉద్యమం ఎలా స్టార్ట్ చేశారు, మేడం ఎప్పుడు ఉద్యమంలోకి వచ్చారు, పద్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాండి. మీకు ఉద్యమ స్ఫూర్తి ఎవరు? మేడం, నేను పుట్టింది బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా. నా మెట్టినిల్లు కరీంనగర్ పట్టణంలో ఉంటాను. నా ఉద్యమ స్ఫూర్తి అంటే గద్దర్ గారు, అదేవిధంగా మా నాన్నగారు. తెలంగాణ ఉద్యమంలో 69 ఉద్యమకారులలో మా నాన్నగారు తెలంగాణ ఉద్యమం చేశారు. అప్పుడు మా నాన్నగారు ఒకటే చెప్పారు నాకు, మన తెలంగాణ వస్తే తెలంగాణ భవిష్యత్ బాగుంటుంది, భావితరాల భవిష్యత్ బాగుంటుంది, ఎట్లనైనా తెలంగాణను సాధించాలని మా నాన్నగారికి బాగా ఉండే. కానీ మా నాన్న తెలంగాణ రాకముందే చనిపోవడం జరిగింది. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను కరీంనగర్ జిల్లాకు రావడము, ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బెల్లంపల్లిలో పూర్తి చేసి మ్యారేజ్ చేసుకొని కరీంనగర్ జిల్లాకు వచ్చేటప్పటికి 2001 సంవత్సరంలో నేను కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టాను. అప్పుడు కేసీఆర్ గారు వారి పార్టీ వల్ల తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపుతూ ఉన్న టైం అది. నేను ఉద్యమకారులతోటి కలిసి, విద్యార్థులతోటి కలిసి, నేను అప్పుడు ఓపెన్ డిగ్రీ చేస్తూ ఉన్నా, విద్యార్థులతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ఎందుకంటే నా ఆశయం, నా ఆలోచన మొత్తం కూడా తెలంగాణను సాధించడమే. కాబట్టి నేను అట్లా 2001 నుండి కూడా ఉద్యమము చేసుకుంటూ వస్తూ ఉన్నాను. తర్వాత 2008కి వచ్చేసరికి ప్రజా సంఘాలు చేసి నేను ఒక బలమైన నాయకురాలుగా ఉండి వందలాది మందిని చైతన్యవంతులు చేస్తూ ఉద్యమంలో నడిపియాలని అనుకున్నాను. కాబట్టి అప్పుడు నేను జిల్లా జనరల్ సెక్రటరీగా పదవి తీసుకొని చాలామంది ఉద్యమకారులను కూడా తయారు చేశాను, చైతన్యవంతులను చేసి తెలంగాణ తీసుకురావడమే లక్ష్యంగా నేను ప్రజా సంఘాల జేఏసీలో పనిచేయడం జరిగింది. ఆ రోజు 2008 నుండి 14 వరకు గల్లీ నుండి ఢిల్లీ దాకా కూడా నా ప్రయాణం నడిచింది. తెలంగాణ ఉద్యమంలో నా మీద 5 నుండి 6 కేసులైనాయి. నాన్నగారు 69 ఉద్యమకారులు అంటే మలిదశ ఉద్యమంలో నాన్న అప్పుడప్పుడు ఉద్యమం చేసేవారు. అంటే మొత్తం దానికే కాకుండా ఇటు కుటుంబాన్ని చూస్తూ తెలంగాణ ఉద్యమం చేస్తూ నాన్నగారు చెప్పింది ఏంటంటే, తెలంగాణ ఏ రకంగానైనా తెలంగాణ సాధించాలి, భావితరాల భవిష్యత్తు కోసమే తెలంగాణ మనం సాధించాలి. తెలంగాణ గింట రాకపోతే మాత్రం మన జీవితాలు మనయే కాకుండా భావితరాల భవిష్యత్తు నాశనం అవుతుందని మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. వారి స్ఫూర్తి. అదేవిధంగా 2001లో నేను ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారి ప్రోత్సాహం, అదేవిధంగా గద్దర్ అన్న మా కుటుంబానికి దగ్గర కాబట్టి గద్దర్ అన్న ఉద్యమము అంతా నేను చూశాను. నేను ఉద్యమం ప్రారంభించేటప్పుడే గద్దర్ అన్న గురించి ఇక మా కుటుంబానికి దగ్గర కాబట్టి గద్దర్ అన్న స్ఫూర్తి, మా నాన్నగారి స్ఫూర్తితోటి నేను ఉద్యమంలో అడుగుపెట్టడము, తెలంగాణ కోసం 2008 నుండి 14 వరకు నా ప్రయాణం జరిగింది మేడం. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అన్నారు కాబట్టి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అంతకుముందు ఉద్యమంలో మీరు ఉన్నారా? కేసీఆర్తో పనిచేసినప్పుడు, కేసీఆర్ ఉద్యమం చేసినప్పుడు మీరు ఉన్నారా? 2001 నుండి 2014 వరకు నా ప్రయాణం జరిగింది, ఉద్యమం చేశాను. కేసీఆర్ గారు కూడా 2001 నుండి 2014 వరకు వాళ్ళు కూడా ఉద్యమం చేశారు. ఆయన పార్టీ పెట్టాడు 2001లోనే పార్టీ పెట్టారు ఆయన. కాబట్టి నేనేమంటున్నంటే, వారి ఉద్యమం సపరేటు, నేనేమో ప్రజా సంఘాలు చేసినట్టు నాది సపరేట్ ఉద్యమం జరిగింది. కేసీఆర్ గారితో వారు అటు చేస్తుంటే మేము ఇటు చేసాము. అందరం కలిసి 2014లో తెలంగాణను సాధించుకున్నాం. ఓకే, అయితే ఈ December 28న తెలంగాణ ఉద్యమ ఆత్మగౌరవ సభ పెడుతున్నామని చెప్తున్నారు. అవును. అసలు దీని ఉద్దేశం ఏంటి? తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అనేది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సంఘాలన్నింటినీ కూడా ఒకే వేదికపై తీసుకురావడం మా లక్ష్యం. తెలంగాణ లోపట ఉద్యమంలో భాగమైనటువంటి మేధావులను, కోదండరామ్ గారిని కానీ, పాశం యాదగిరి గారిని కానీ, చెరుకు సుధాకర్ అన్నను కానీ, అదేవిధంగా వెన్నెల గారిని, గద్దర్ వాళ్ళ కూతురు వెన్నెల గారిని,
గద్దర్ వాళ్ళ కొడుకు సూర్యం గారిని ఇంకా అనేకమైన మంది మేధావులను ఆ వేదికపై తీసుకొచ్చి మరి మా తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్ ఏంది, మరి మీరు ఏం మాట్లాడతారు అని అందరినీ కూడా ఏకం చేసేదే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ అభిమాన గౌరవ సభ. అయితే ఇప్పుడు ఈ ఆత్మ గౌరవ సభ అనేది సడన్గా ఇప్పుడు పెట్టడానికి అసలు ఉద్దేశం ఏంది? సడన్గా కాదండి, మేము కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసము అవి సాధించడం కోసము అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అంటే ప్రభుత్వాన్ని ఏమన్నా అడగాలని మీరు ఈ సభ ద్వారా చెప్తున్నారా? అదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసమే. ఎందుకంటే ఈ 4.5 కోట్ల ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమకారులే. 4.5 కోట్ల ప్రజలు కూడా రోడెక్కంది తెలంగాణ రాలేదు. కాకపోతే కొన్ని త్యాగాలు ఉంటాయి. త్యాగాలు చేసిన వాళ్లకు 250 గజాల భూమి, 25,000 పెన్షన్ ఇస్తానని వాళ్ళే హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఈ సభ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. మాకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని మాది ప్రత్యేకంగా వీళ్ళందరినీ కూడా పిలిచి సమావేశమై రాబోయే రోజులలో మా కార్యాచరణ కూడా అదే రోజు నిర్ణయించబోతా ఉన్నాం. అయితే ఏదైతే మీరు గత 2001 నుంచి కూడా మీరు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అది ఉద్యమంలో వచ్చిన తర్వాత మీ హామీలు కానీ ఆశలు కానీ నెరవేర్చిందా ఉద్యమకారులకి బీఆర్ఎస్ ప్రభుత్వం? ఒకటండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రావడం కోసం 1200 మంది బిడ్డలు అమరులైనరు. 1200 మంది బిడ్డలు అమరులై ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కేసీఆర్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అంటే తెలుసా అండి? సావు నోట్ల తల నేనే పెట్టినా, నేనే తెలంగాణ సాధించినని చెప్పుకొని మమ్మల్ని అందరినీ నమ్మించాడు. మేమేమనుకున్నామంటే బిడ్డల ఆశయాలు, అమరవీరుల ఆశయాలు, తెలంగాణ వాదుల ఆశయాలను ఖచ్చితంగా కేసీఆర్ నిలబెడతాడు అని నమ్మకంతో ఓటేసి 10 సంవత్సరాలు ఆయన గద్దెనెక్కిస్తే ఒక్క రోజు తెలంగాణ గురించి మాట్లాడలేదు, తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు, అమరవీరుల కుటుంబం గురించి కూడా మాట్లాడలేదండి. కాబట్టి ఇవాళ పోయి ఫామ్ హౌస్లో పడుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఉద్యమకారుల అగ్రరూపం వచ్చింది, ఆయనను గద్దె దించడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మీ హామీలు నెరవేర్చిందా? ఎంతవరకు వచ్చినాయి అవి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి, 25,000 పెన్షన్, అదేవిధంగా వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు, సంక్షేమ బోర్డు ద్వారా తెలంగాణ లోపల ఉన్న ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి మేము ఈ ఫలాలన్నీ అందిస్తామని మాకు హామీ ఇచ్చిందండి. హామీని నమ్మినాం. తెలంగాణ ఉద్యమకారులు అంటే సెంటిమెంట్ తోటి ఉంటారండి. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని నమ్మితే ఎప్పుడు కూడా మా గురించి మాట్లాడలేదు. అన్యాయం చేసిండు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. మనం కాదన్నా అవునన్నా బిడ్డలు చనిపోయినప్పుడు ఆమె కనకరించో ఏం చేసో ఆమె తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆమె నెరవేరుతుందన్న ఉద్దేశంతో మేము వీళ్ళను కూడా గద్దెనెక్కించినామండి. ఈ 2 సంవత్సరాల నర అవుతుంది. ఇప్పటి వరకు 1, 2 సార్లను ఉద్యమకారులను గుర్తుగా ఒక మాట మాట్లాడిండు రేవంత్ రెడ్డి గాని ఇప్పటి వరకు కూడా ఉద్యమకారుల ఊసు లేదు, ఇచ్చిన హామీ గురించి కూడా మాట్లాడతలేడండి. కాబట్టే మేము ఉద్యమకారులందరం కూడా ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ సభ ద్వారా మీరు అసలు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ఈ సభ ద్వారా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. లేకపోతే ఈ రాష్ట్రం లోపట ఈ 33 జిల్లాలలో తెలంగాణ ఉద్యమకారుల సత్తా ఏందో చూపెడతామని ఈ సభ ద్వారా తెలియడం కోసమే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ చేపడతా ఉన్నాం. ఈ నెల 28వ తారీఖు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పెడతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రం లోపట ఉన్న తెలంగాణ ఉద్యమ లోకమంతా కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కు విచ్చేసి మన హక్కుల కోసం మీరు రావాలని అయితే అందరినీ కూడా కోరుకుంటూ వాళ్ళకు నమస్కారం తెలియజేస్తున్నాం ఉద్యమకారులందరికీ కూడా. ఓకే, ఎవరెవరు వస్తున్నారు? పెద్దలు ఎవరైనా వస్తున్నారా సభకి? ఈ సభకు కోదండరామ్ గారు, పాశం యాదగిరన్న గారు, షేర్కు సుధాకర్ గారు, గద్దరు కూతురు వెన్నెల గారు, అదేవిధంగా గద్దర్ కుమారుడు సూర్యం గారు, ఇంకా కొంతమంది బెల్లి నాయక్ గారు, చాలామంది కూడా ఉద్యమ మేధావులను పిలుస్తూ ఉన్నాం. ఎందుకంటే మా బాధ ఏందో
వాళ్ళకు వ్యక్తం చేయడం కోసం, ఉద్యమకారుల హక్కుల కోసం మేము కొట్లాడేందుకు, ముందుకు పోయేందుకు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నాం. ఓకే. అయితే టీయూజేఏసీ తరపున మీరు మున్ముందు తీసుకోబోయే కార్యాచరణ ఏంటి అసలు? టీయూజేఎస్ అనేది ఒక బలమైన పదం. టీయూజేఎస్ అంటేనే బలం. కాబట్టి రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చని పరిస్థితులలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం లోపల ఉన్న 33 జిల్లాలలో కూడా టీయూజేఏసీ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేపడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేమేందో చూపెడతాం. మా హామీలను వెంటనే వీళ్ళు నెరవేర్చాలి. నెరవేర్చకుంటే మాత్రం మా సత్తా మేమేందో కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో అదే రేవంత్ రెడ్డికి రిపీట్ కాబోతా ఉంది. ఇంకొక 2 సంవత్సరాల టైం మాత్రం ఉంది. 2 సంవత్సరాలలో ఉద్యమకారులను గుర్తించాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తామండి. ఈ పద్మ గారు, మీరు ఇంత సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎన్ని రోజులు, ఈ 2001 నుంచి 14 వరకు కానీ ఈ 25 వరకు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన అసలు ఒక్కటి కూడా నెరవేరలేదా? 2001 నుండి 14 వరకు ఉద్యమమేనండి. తెలంగాణ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇక 2014 వరకు అయిన తర్వాత 14 నుండి 10 సంవత్సరాలు వారు కేసీఆర్ గారు పరిపాలించిండ్రు. కొట్లాడినాం. అరే ఉద్యమకారులను గుర్తించలేరు, వేరే రాష్ట్రాలలో గుర్తించారు, మరి ఎందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. 1200 మంది బిడ్డలు చనిపోయినరు. అమరవీరుల కుటుంబానికి ఏం చేయలేదని బాధపడుతూనే ఉన్నామండి. ఈ 12-13 సంవత్సరాలలో కూడా మేము అలపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాం. ఉద్యమకారుల కోసం కానీ అమరవీరుల కుటుంబాల కోసం కానీ మా కొట్లాట ఘోరమైన కొట్లాట. 10 సంవత్సరాలు అయినాట ఆ రకంగా చేసిండు. వీరు కూడా హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు వీరు కూడా మాట తప్పుతూ ఉన్నారు. దీని మీదనే మేము సీరియస్గా ముందుకు మీకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా కాలేదా? ఒక్కటి కూడా నెరవేరలేదండి. వారు ఇచ్చిన అమరవీరుల కుటుంబాలకే న్యాయం జరగలేదు. తెలంగాణ కోసం ఉద్యమం చేసి జైలు పాలై త్యాగాలు చేసి కుటుంబాలు ఎంతో మంది కుటుంబాలు రోడ్ల మీద పడ్డ వాళ్ళను కూడా ఇప్పటి వరకు గింత అంటే ఎంత మంది కూడా సాయం చేయలేదు. వాళ్ళు ముందుకు రాలేదు. ఈ ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ. మీరు చాలా నిరాశకు గురై ఉన్నారు. చాలా నిరాశ ఉంటుంది కదండి. తెలంగాణ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో మేము ఎంత సఫర్ అయినాము, మా కుటుంబాలు ఎంత సఫర్ అయినాయి, మా మీద ఎన్ని కేసులు అయినాయి. కొంతమంది అయితే ఇంకా కేసులు నడుస్తున్నారు. కేసులు కూడా ఎత్తివేయలేదు. మేమైతే ఒక్కొక్క కేసులో 10 సంవత్సరాలు నడిచినాం. అన్ని కేసులు మా మీద అయినాయి. మేము ఇంత సఫర్ అయినాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఒక రాష్ట్రానికి సాధించడం కోసం ఎంత కష్టపడి ఉంటారు, ఇలా వెనుక ఎంత బాధ ఉంది. 1200 మంది బిడ్డలు చనిపోయారంటే ఏంటండి? ఒక్క చావంటే ఏంటిది? మరణం. ఆ మనిషి కనబడతాడా మనకి? కొన్ని కోట్లు కాదు, లక్షల కోట్లు ఇచ్చిన మనిషి బ్రతకలేడు. అలాంటి కుటుంబాలను కూడా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలండి ఇవి. వీళ్ళ గురించి ఏం మాట్లాడతామండి? ఇప్పుడు ఈ 1200 మందికి కూడా ఏం చేయలేదు, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం. 1200 మందిలో ఒక 400-500 మందికి ఓ 10 lakhs ఇంటింటికి కొంచెం ఆర్థికంగా చేశారు. కానీ 1200 మంది బిడ్డలు అయితే నువ్వు 200-300 మందికే ఇంత సాయం చేసినావు. ఆ సాయం ఎట్లా సరిపోతుంది? ఆ కుటుంబాలకు ఆసరగా నిల్చో. ఇవాళ శ్రీకాంతాచారి మీకు తెలిసే ఉంటుంది, తెలంగాణ మొదటి అమరుడు. వారు చనిపోయి ఇప్పుడు 16వ సంవత్సరం. ఇప్పటి వరకు వాళ్ళ అమ్మగారైన శంకరమ్మకు హుజర్ నగర్ తీసుకుపోయి టికెట్ ఇచ్చిండండి కేసీఆర్ గారు. హుజర్ నగర్లో ఆమె గెలవదని తెలుసు కదా, ఆమె ఓడిపోయింది. అప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, ఆమెను తీసుకుపోయి మంత్రిగా కూడా పెట్టుకోవచ్చు. కానీ శంకరమ్మను కూడా నిర్లక్ష్యం చేసిన తొలి అమరుడు అండి శ్రీకాంతాచారి, తొలి అమరుడు. ఆ కుటుంబానికి కూడా అన్యాయమే జరిగింది. మరి ఈ ప్రభుత్వం అన్నా కనీసం శంకరమ్మను పిలుచుకొని, కొడుకు చనిపోయిండండి కాబట్టి తల్లిని పిలుచుకొని ఏదన్నా నామినేట్ పదవి ఎమ్మెల్సీ ఇచ్చి నిలబెట్టాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామండి. ఓకే, మొత్తానికి ఈ ఆత్మగౌరవ సభ ఉద్దేశం ఏంటి, అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారో ఒకసారి మీ మాటలు గట్టిగా. ఒకటండి, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ అభిమాన ఇది గౌరవ సభ ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేయడము, సంఘాలన్నింటినీ కూడా పిలవడము ఒకే వేదికపై, అదేవిధంగా మేధావులనందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి మన కార్యాచరణ రాబోయే రోజులలో మేము ఏం చేద్దాం, ఈ ప్రభుత్వం మెడలు ఎలా వంచాలి, మరి ఏ రకంగా ముందుకు పోతే మన హామీలు నెరవేరుతాయి అన్న ఉద్దేశంతో ఈ సభ పెట్టుకుంటున్నాం. అందరూ కూడా
ఈ రాష్ట్రం లోపట ఉన్న ఉద్యమ అన్నదమ్ములందరూ కూడా తరలి వచ్చి బషీర్బాబు ప్రెస్ క్లబ్ డిసెంబర్ 28వ తారీఖు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మన ఒక్కరిది కాదు, ఉద్యమ పోరాటం అంటే ఒక్కరిది కాదు. మనం ఎంతమంది అవుతున్నాం అంతమంది పోరాటం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా నేను టీయూజేసీ చైర్మన్గా అందరికి కూడా కోరుకుంటున్నాను. ఓకే, అయితే మీరు రాజకీయంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మేడం, నాకు రాజకీయాలంటే చాలామంది పార్టీలలో పిలుస్తూ ఉన్నారు. మేడం మీరు ఈ పార్టీకి రండి, లేకుంటే మా పార్టీకి రండి అని. ఇంతకుముందు కూడా నేను ఇండిపెండెంట్గానే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశాను. ఎక్కడ? కరీంనగర్లో మానకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఇండిపెండెంట్గానే చేశాను. ఎందుకంటే ఈ డస్ట్ పట్టిన రాజకీయాలని నేను నమ్మ మేడం. తెలంగాణ కోసం 4.5 కోట్ల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ సాధించి 1200 మంది బిడ్డలు చనిపోతే ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు మేడం. ఇప్పుడు నేను ఒక రాష్ట్ర చైర్మన్గా ఉన్నా, ఇలా రాజకీయంగా ఆలోచించి నేనేదో ఒక టికెట్ తెచ్చుకొని నేను పోయో ఎమ్మెల్యే పోటీ చేస్తే మేడం అది నా స్వార్థం అవుతుంది మేడం. నాకు ఏ రాజకీయ పార్టీ వద్దు మేడం. నా ఉద్యమకారుల హక్కుల కోసము నా ప్రాణం పోయే వరకైనా కూడా ఉద్యమకారుల హక్కులను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, ఖచ్చితంగా సాధిస్తాం. అదే మా ఆశయం మేడం. ఓకే, అంటే మీరు ఇప్పుడు రాజకీయంగా రానంటున్నారా? రాజకీయాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. నా ఉద్యమమే, నా ఉద్యమకారులకు న్యాయం జరగాలి. రాజకీయాలు ఏంది మేడం, ఇవాళ కావాలంటే వస్తాయి, పోవాలంటే పోతాయి. రాజకీయాలతో నాకు పని లేదు. నా ఉద్యమకారుల హక్కుల కోసము నేను అలపెరగని పోరాటం 2001 నుండి 14 వరకు తెలంగాణ రావడం కోసము, తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసము, అమరవీరుల కుటుంబాల కోసమే నేను కొట్లాడుతున్నా. కాబట్టి వాళ్ళు నిలబడాలి, వాళ్ళ ఆశయాలు నిలబడాలి. అమరవీరులు అమరులైనరు, వాళ్ళ ఆశయం నెరవేరాలి, సామాజిక తెలంగాణ రావాలి. దానికోసం నేను కొట్లాడదు తప్ప రాజకీయంగా నేను ఎదగాలి అన్నది నాకు లేదు. నా ఉద్యమ అన్నదమ్ములతోటి, నా అక్క చెల్లమ్మలతోటి, నా అమరవీరుల కుటుంబాలతోటే నేను ఉంటానని అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం మేడం. ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు తీసుకొచ్చింది కవితక్క, నేను బీసీల కోసం ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాను కూడా బయటకు వచ్చి ఇప్పటిదాకా కూడా మొన్నటిదాకా ఎలక్షన్స్ ముందు వరకు కూడా చెప్పడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు అసలు? మేడం, బీసీ నినాదం అన్నది ఒక స్వచ్ఛమైన నినాదం మేడం. చాలామంది ఉన్నారు బీసీలు, పాపం వాళ్ళ పోరాటము ఆర్ కృష్ణయ్య నుండి ఇప్పుడు గాజుల శ్రీనివాస దగ్గర దాకా చాలా మంది కూడా బీసీలు 42% రిజర్వేషన్ కావాలని చాలా కొట్లాడుతూ ఉన్నారు. దానికోసం మొన్న తిరుమల మల్లన్న ఆఫీసు దగ్గర సాయి చరణ్ కావచ్చు అబ్బాయి చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ బీసీ నినాదంతో మరి చనిపోవడం జరిగింది. దానికి చాలా మేము బాధపడ్డాం. ఎందుకంటే వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్పాం, మరణాలతోటి మనం ఏది సాధించలేం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం 1200 మంది బిడ్డలు చనిపోయినారు, వాళ్ళ ఆశయాలు నెరవేరలేదు, సామాజిక తెలంగాణ రాలేదు. వాళ్ళ ఆశయాల కోసమే ఉద్యమకారులు అందరం కూడా ఏకమై వాళ్ళ ఆశయాలు నెరవేరతందుకే మేము ఇంత ట్రై చేస్తూ ఉంటే బీసీ నినాదంతో మరణించి ఏం సాధిస్తారు? కాబట్టి బీసీ నినాదంతో రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇవన్నీ కూడా బీసీ నినాదం ముందు పెట్టుకొని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు బీజేపీ బీసీ రిజర్వేషన్ మేము అనుకూలం అంటారు, కాంగ్రెస్ అనుకూలమంటది. కాంగ్రెస్ అయితే ధర్నాలే చేస్తుంది. పోతే బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా అనుకూలమంటారు. మరి ఇక్కడ మోసం చేసేటోళ్ళు ఎవరు మేడం? ఇప్పుడు అడ్డుకునేది ఎవరు? వీళ్ళందరూ అనుకూలమే అని చెప్తున్నారు. అడ్డుకునేది ఎవరు? ఇది రాజకీయ ఎత్తుగడ. బీసీలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడానికే వీళ్ళంతా నాటకం ఆడుతూ ఉన్నారు. బీసీలను అడ్డు పెట్టుకొని ఇది కరెక్ట్ కాదు అంటున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది పాపం వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత. ఎందుకంటే వేలాది లక్షలాది మంది కోట్లాది మంది బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు. దానికైతే మేము ఉద్యమకారులము సానుకూలంగా ఉన్నాం మేడం. అయితే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిరు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై బీఆర్ఎస్ కరెక్ట్ కాదు మార్చడం అని కూడా మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? తెలంగాణ తల్లి విగ్రహము మార్చిండ్రు, కాకపోయినా ఇప్పటి తెలంగాణ తల్లి కూడా చక్కగా ఉన్నారు, తప్పు లేదు. ఆమెకు ఈమెకు డిఫరెంట్ ఏంటంటే బతుకమ్మ ఆమె పెట్టుకున్నారు, ఈమె అది పట్టుకున్నారు. కానీ మార్చడంలో తప్పేముంది మేడం? కొత్త మార్చిండ్రు కానీ తెలంగాణ తల్లి ఎవరైనా తల్లే కదా, ఏ తల్లి అయినా తల్లే. దీన్ని బీఆర్ఎస్లు విమర్శిస్తున్నారంటే వాళ్ళ ఆత్మాభిమానం ఎక్కడ దెబ్బతింటుందో అని అది అంటున్నారు. కానీ ఆ తల్లి అయినా ఈ తల్లి అయినా ఇద్దరు తల్లులు కూడా చాలా
చక్కగా ఉన్నారు, తెలంగాణ ఉట్టి పడేలాగా ఉన్నారు మేడం. దాన్ని మేమేం విమర్శించాం, అది ఓకే. ఓకే, మీరు ఒక ఉద్యమకారులాగా బాగానే ఉన్నారు అని చెప్తున్నారు. ఆ, తెలంగాణ తల్లి మంచిగానే ఉంది. తెలంగాణ తల్లి బాగానే ఉంది. తెలంగాణ తల్లిని విమర్శించే స్థాయి ఎవరికి లేదు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా విమర్శిస్తారు. ఎందుకు విమర్శిస్తారంటే వాళ్ళ ఆత్మాభిమానం. ఎందుకంటే మేము పెట్టిన తల్లే ఉండాలి, వీళ్ళు ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళోటి పెడుతున్నారు, వీళ్ళ ప్రభుత్వం వీళ్ళోటి పెడుతున్నారు. ఎవరు పెట్టినా వాళ్ళ మీద మాకు తల్లుల మీద రెస్పెక్ట్ ఉంది. తెలంగాణ తల్లి అంటే మాకు ప్రేమ. ఎందుకంటే మేము కూడా ఉద్యమకారులం కాబట్టి మేము ఏది కూడా వ్యతిరేకించాం మేడం. చాలా బాగానే ఉంది. ఇప్పుడు ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు చెప్పినట్టు కవిత నమ్మే పరిస్థితి లేదంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలు నమ్మే పరిస్థితి లేదంటారా ఆ పార్టీని? ఏ పార్టీని? కవిత. బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు కాదు, బీఆర్ఎస్ అనేది మొత్తం దేశం అంతా పెట్టిండు. దేశంలో ఏ రాష్ట్రం కూడా బీఆర్ఎస్ పార్టీని గుర్తించదు. ఈ తెలంగాణ రాష్ట్రం అయితే ఆయనతో గుర్తించదు. ఎందుకంటే మేడం, తెలంగాణ వాదివి, తెలంగాణ నేనే తెచ్చినన్నావు, దీక్షలు చేసినావు, మమ్మల్ని నమ్మిచ్చినవు, అధికారంలోకి వచ్చినావు. మమ్మల్ని ఇప్పుడు ఉద్యమకారులను కానీ అమరవీరుల కుటుంబాలను కానీ 4.5 కోట్ల ప్రజలను కాపాడుకుంటూ చాలదాన్ని రాజకీయం. కేంద్రాన్ని పోయి ఇప్పుడు ఏదో దేశ రాజకీయాలు చేస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మేమైతే పూర్తిగా తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు మాత్రం విస్మరిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని. పోతే దేశం అంతా కూడా ఎక్కడ కూడా అంతలో కూడా నెగిటివే ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజులలో ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా పుట్టగతులు ఉండవు. మీరు చెప్పినట్టు ఇందాక ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల గురించి మాట్లాడట్లే అన్నారు కదా, దాని గురించి ఇంకోసారి ఏం చెప్తారు మేడం? అసెంబ్లీలో ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఉద్యమకారులము ఉవ్వెత్తున లేస్తూ ఉన్నాం. ఉద్యమకారులు అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నాం. మరి మేము ఉద్యమం చేసాం, త్యాగాలు చేసాం, జైలు పాలయ్యాం. మా కుటుంబాలు, అమరవీరుల కుటుంబాలు 1200 మంది బిడ్డలు చనిపోయినరు, మాకు న్యాయం చేయరు అని మేము రోడ్డు మీదకి వస్తే వీళ్ళంతా చూస్తూనే ఉన్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఎవరు కూడా అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడని పరిస్థితి. ఇప్పుడంటే కవిత గారు ఎమ్మెల్సీ అయినరు, ఆమె కూడా మండలిలో మాట్లాడచ్చు. ఆమె కూడా ఇప్పుడు వాళ్ళు బయటికి దొబ్బినాక ఇప్పుడు బయటకు వచ్చి ముసలి కన్నీరు గారుస్తూ ఉంది. కాబట్టి ఇది రాజకీయం అని మేము అంటా ఉన్నాం, రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నాం. ఇక వేరే వీళ్ళు ముగ్గురు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళైతే అసెంబ్లీలో ఉంటారు, సమావేశాలు అయిపోయేదాకా ఉంటారు మేడం. కానీ వాళ్ళు ఏనాడు కూడా ఉద్యమకారుల ఊసెత్తుతలేరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వీళ్ళని ప్రశ్నిస్తారు అని. ఇప్పుడు వీళ్ళు ఉద్యమకారులు మీరు హామీలు ఇచ్చిండ్రు, మీరు ఎందుకు నెరవేర్చలే అని వీళ్ళు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో నువ్వేం చేసినావు, ఇలా మమ్మల్ని నువ్వు అడిగినవు అయినవా, అడిగే హక్కు నీకు ఉందా అని వాళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తారో అని భయానికి వీళ్ళు సైలెంట్గా ఉంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా ప్రశ్నించే రోజు వస్తుంది. మేము ఎదురు చూస్తున్నది కూడా అదే. ఉద్యమకారులకు ఎవరైతే అన్యాయం చేస్తారో, అమరవీరుల కుటుంబానికి ఎవరైతే అన్యాయం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు కేసీఆర్కి పట్టినకైతే రేవంత్ రెడ్డి గారికి పట్టబోతా ఉంది. మీరు చూడండి అంతే. ఇక మొత్తంగా తీసుకుంటే TUJSC రాష్ట్ర చైర్మన్గా మీరు ఉద్యమకారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఒక్క మాటలో అసలు ఏం చెప్తారు లాస్ట్ ఫైనల్? తెలంగాణ రాష్ట్ర 4.5 కోట్ల ప్రజలకు కూడా నా నమస్కారాలు. మీరంతా కూడా ఉద్యమం చేసి ఇలా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఎన్నో త్యాగాలు చేశారు. అమరవీరుల కుటుంబానికి కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ కుటుంబాలకు అందరికి కూడా రాబోయే రోజులలో మంచి జరగబోతూ ఉంది. అదేవిధంగా ఉద్యమకారులకు కూడా అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. అమరవీరుల కుటుంబాలకు కూడా మంచి జరగాలని మేమంతా కూడా ముందుండి మీ 1200 మంది కుటుంబాల కోసం, ఉద్యమకారులు ఎవరైతే 1,00,000 మంది, ఇప్పుడు లెక్క చేస్తే 1,00,000 మంది ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మేమంతా కూడా రోడెక్కి కొట్లాడుతూ ఉన్నాం. రాబోయే రోజులలో అందరికి కూడా న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇచ్చిన హామీ ఏదైతుందో 250 గజాల భూమి, 25,000 పెన్షన్, గుర్తింపు కార్డు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. ఏది ఇవ్వని పక్షంలో మాత్రం ఈ రాష్ట్రం లోపట నీకు పరాజయం తప్పదు. ఉద్యమకారులు కరెక్ట్ టైంకు నీకు కరెక్ట్ సమాధానం చెప్తారని మాత్రం తెలియజేస్తున్నా. అదేవిధంగా TUJSC రాష్ట్ర చైర్మన్గా మీ ముందుండి కొట్లాడడానికి నేను నిలబడ్డా. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కూడా ఇవాళ ఉద్యమకారులు కానీ అమరవీరుల కుటుంబాలు కానీ అందరూ కూడా ఆశీర్వదించాలని నన్ను.
ముందుండి మీ హక్కుల కోసం నేను కొట్లాడతా, నా ప్రాణం పోయేంత వరకు కూడా మీకోసం నేను బ్రతుకుతా, ఖచ్చితంగా మీ హామీలు నెరవేర్చేదాకా కూడా నా ఉద్యమం ఆగదని తెలియజేస్తూ భోగి పద్మ, TUJC రాష్ట్ర చైర్మన్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో నమస్తే మచ్, మేడం. ధన్యవాదాలు.